రైట్ లో కట్ చేయకు. జాగ్రత్త. హలో వనిత ఎక్కడున్నావు? నేనా? ఇప్పుడే షాపింగ్ వచ్చాను. ఏమైంది? వాడు నీతోనే ఉన్నాడుగా. అవునరా, నా పర్స్ కార్ లో వదిలేశాను. తేడా వనిత ఏమైంది? ఏమైంది వనిత? వనిత చెప్పు, ఏమైంది? వనిత ఎక్కడున్నావు? థియేటర్ లో ఉన్నావు. సరే సార్, నువ్వు బానే ఉన్నావుగా? ఏమైంది సార్? శ్రీ 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 దిగు దిగు. సవిత దిగు. మాస్ట్రో, ఎన్ని వికెట్లు అవుట్? నాకు వచ్చిన న్యూస్ ప్రకారం 2 వికెట్లు అవుట్, 2 రిటైర్ హర్ట్. దీనికి పైన కూడా ఆ పిల్లలతోనే తిరుగుతానని ముండి పట్టు పడితే డైలీ 4 వికెట్లు పడతాయి. ఇంతవరకు నన్ను కెలికినోని నేను బతకనిచ్చిందిలే. మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. లేదా ఈ దినం తప్పించుకున్న వాళ్ళు రేపు సస్తారు, రేపు తప్పించుకున్న వాళ్ళు ఎల్లుండి సస్తారు, మళ్ళైనా సస్తారు, మళ్ళైనా సస్తారు. ఈ లెక్కన సస్తూనే ఉంటారు. థ్యాంక్స్, నమస్తే. ఏ మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకోలేనట. మగ మహారాజులా ఎల్లకిలా పడుకున్నాను. నిన్ను చంపి పాతి పెట్టుకుంటా వదలంట్రా. థ్యాంక్స్, నమస్తే. ఈ ఒక్కరోజు వెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తాను. మీరు వెళ్ళరండి బాబు, పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూవర్గా మారిన పిల్లల్ని కంటైనర్లు ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. మాకేం చేయాలో తెలియట్లేదు సార్. తొందరగా రండి సార్. ఇదంతా మాకేం కొత్త కాదు తంబి. ఈ పోరగాళ్ల కోసం ఇప్పటికే మస్తు చేసినాం. గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసిన, జరసేపట్లో వస్తామని చెప్పినారు. సార్, ఈ లాఠీ పట్టుకోండి సార్. రూల్స్ లేదు, గర్దు గుడ్డు లేదు, అంతా నేను చూసుకుంటాను సార్. వెళ్ళి ఆ ఎదవల్ని ఉతికి ఆరేంటి సార్. పట్టుకోండి సార్. మాస్టరా మాస్టరా వచ్చాడా? రే కొండ్రోరా. ఏంటి కొడతావా? కొట్టు. ఇట్రారా. నీ అబ్బా నువ్వు గెలిచానన్న ఫీలింగ్ గారా? నవ్వరా రే. భార్గవ్ పోయాడ్రా. భార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా. ఇప్పుడు పోయాడు. చెడ్డవాడన్న పేరు తెచ్చుకున్నాడు. జీవితంలో బాగుపడతావు అనుకున్నప్పుడు చస్తే అదెంత పెద్ద దారుణమో తెలుసంట్రా. ఇలా ఎంతో మంది బతకడానికి కావాల్సిన నమ్మకమే పోయిందిరా. అయ్యయ్యా, మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండ్రా. ఇడిసి పెడతాం పోయి. వీళ్ళు మనుషులని వీళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. వీళ్ళు సత్యన కూడా మారారు. ఓయ్, ఎలాగంటే మారతారు? మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, సమయం ఇచ్చాం, అవకాశాన్ని ఇచ్చాం. గోలీ సోడా, ఉల్లికాడు, బ్లేడ్ బాబ్జీ, చైన్ శివ. మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది? కుటుంబం దూరంగా ఉంచి, సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి? ఇట్రారా. ఏంటి? ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా. ప్రేమ, ద్రోహం, కోపం, ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కో కారణం. కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తోందో తెలుసా? మత్తు. బల్ల బుద్ధి చెప్తున్నా. మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవే. నువ్వు తాగలేదా? జల్సా చేయలేదా? అవును సార్, అవును. తాగుడు వల్ల చెడినోడే తాగుడు గురించి చెప్పగలడు. నా తాగుడు వల్లే 2 ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత
తాగుడు మానేశానురా. అరే 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 ఛై! ఊరికే ఏడ్చి నాటకాలు ఆడకు మాస్టర్. మేము ఇంట్లో వచ్చి తాగుతున్నావా? అమ్మవాడిని వదిలేసి తాగేవాడిని అంటున్నావు. అదేరా నేను అంటున్నా, ఈ మత్తు ఒక రాజకీయం. నీకు 18 ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు, బయటకు పోరాని చెప్పడానికి థియేటర్ బయట ఒకడు ఉంటున్నాడుగా. మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా? 10-15 ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు? రాజకీయం. ఆ రాజకీయాన్ని భవానీ చేస్తున్నాడు. పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేస్తున్నాడు ఆ మృగం. ఏంట్రా ఇది? హ? ఏంటిది? ఓటికి నోటిచ్చి వేలికి ఇంకంటించినట్టు మీ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చి పచ్చబొట్టు వేయించాడు. ఆ? మీకు మందు, తిండి, బట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తున్నాడు కదరా. ఇంకెందుకు మారుతారు రే? చాలరా. ఇక మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లలేరా మీరు బండెక్కించి పంపించారు. వాళ్ళు ఫ్యాన్ కి వెళ్లాడతారు, టైర్ కింద పడిచేస్తారు. కానీ కాపాడతానరా, ఒక్కడు వదలకుండా కాపాడతాను. ఆడేమన్నాడు రాడు? నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? రేయ్, నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? మగాడేదో వచ్చి టచ్ చేయమని. అన్నా, భవానీ బినామీ మనుషుల ఫైళ్లు, డాక్యుమెంట్లు, డబ్బు అన్ని కంటైనర్లో సర్దుకుని రాత్రికి రాత్రి బార్డర్ దాటాలని మాట్లాడుకుంటున్నారన్నా. పిల్లలు కూడా అందులోనే ఉన్నారు. భవానీ 40 లారీలు బార్డర్ దాటినాయి. ఏ నిమిషమైనా రావచ్చు. గా పోరగాళ్ళు కంటైనర్లోనే దాసే తోలుకొస్తాడు. రాణి 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 చాలు చాలు. గా 15 మంది అప్రూవర్ గా మారితే ఎవరి పేరు చెప్తారు? దాస్ పేరే, గాలికి భవానీ ఎవరో తెలియదుగా. ఒకవేళ దాస్ అప్రూవర్ గా మారితే నీ పేరే చెప్తారు. గప్పుడు దాసిని పుడిచి కళ్ళ ముందొద్దు, పక్కకు తీసుకెళ్ళి పొడి చేయమని చెప్తున్నావా? నువ్వే కదా అంటుంటావు నీకోసం ప్యానాలు ఇస్తాను అని. ఇవ్వు. నిన్ను తోడబుట్టిన అన్నయ్యలా చూశాను. ఏందే? నిన్ను తోడబుట్టిన అన్నయ్యలా చూశాను. నేను నిన్ను తమ్మి లెక్కనే చూసా. ఏం చేయమంటావు? పోరగాళ్ళు ఎక్కడరా? రే, పోయి కంటైనర్ చెక్ చేయండి పోండి. నీ అబ్బరా నువ్వు నన్ను తెలుసుకుంటావు. దాస్ నేను చెప్పేది వినో. దాస్ నేను చెప్పేది వినో. వినరా? ఇలా చూడు, కెమెరా ముందు వాంగ్మూలం ఇచ్చిన పిల్లలందరూ నీ పేరే చెప్పారు. భవానీ అసలు ఎవ్వరో కూడా వాళ్ళకి తెలియదు. అది భవానీకి తెలుసు. బాగా ఆలోచించరా. పిల్లలందరినీ చంపుతాడా లేదా వాణ్ణి కాపాడుకోవడానికి నిన్ను చంపుతాడా? నీ అబ్బ కొట్టానంటే నేనందుకు రాలేదు. ఇంతవరకు పోయిన ప్రాణాలు చాలరా. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను రా. భవానీ తెలివైన వాడు చంపబోయేది పిల్లల్ని కాదు, నిన్ను. ఈ ఒకే ఒక్కసారి మాత్రం నేను చెప్పేది విను. పిల్లలందరినీ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను అడుగు, వాడు వద్దు అంటాడు. మళ్ళీ మళ్ళీ అడుగు వద్దు అంటాడు. భవానీ గురించి నీకు బాగా తెలుసు. ఇది కనుక జరగలేదు అనుకో, నా ప్రాణం నీదేరా.
దా మాస్టర్, ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నాం కదా. ఏంది ఎమోషనల్గా వచ్చినావా? మాస్టర్, భవానీ అనేది ఒట్టి పేరు కాదు, నేను కష్టపడి తయారు చేసిన సామ్రాజ్యం. నువ్వు రాత్రికి రాత్రి పాఠాలు చెప్పి ఏం పీకలేవు. రే గాడేదో పాఠాలు చెప్తే మీ దమాకేమైందిరా? సంకనెక్కించుకొని వస్తున్నా. పసిపోర్లు అనుకున్నా, ఖతర్నాక్ కూనికోర్లు. నీకెప్పటికే మస్తు టైం ఇచ్చిన, ఇంకో 2 నిమిషాలు ఇస్తున్నా. నీ వల్ల అయితే నన్ను ఏంది మాస్టర్ మాట్లాడుతుంటే కొట్టా? నువ్వేగా అడిగావు. రా. నీ బలం గింతేనా? తోల తీరిపోయింది. ఆ పాపని క్షమించు ప్రభువా. వద్దురా, వద్దు. రేయ్, ఇదంతా చేసేది మీకోసమేరా. ఇంకోసారి మీరు కత్తి పట్టుకోకూడదు, తప్పుడు దారిలో వెళ్ళకూడదని రా నేను ఇంతలా పోరాడుతున్నాను. ఒక్కడు చెయ్యెత్తకూడదు. వెనక్కి పోండి, వెనక్కి పోండి. మాస్టరు, నన్ను వీకేటోడు వరంగల్లో లేడు. యాడున్నా నాదే హవా. ఈషి మాట రీమిక్స్ ఎట్టుంది? పాడెక్కడానికి ముందు కూడా పాఠాలు చెప్తున్నావే. ద లాస్ట్ లెసన్ మాస్టరు. లే, మాస్టర్ కూసో. మాస్టర్, ఒకడిని చంపితే సమస్య తీరదు. 17 ఏళ్ల వయసులో ఒకడిని అడిగాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నన్ను ప్యానాలతో వదిలే, నీకేం కావాలన్నా ఇస్తా. పోరగాళ్ళను కూడా ఏం చేయను. ఆ పిల్లల్ని క్రిమినల్స్ చేసింది నువ్వే కదరా. ఒకే ఒక్క సంవత్సరం నిన్ను అబ్జర్వేషన్ హోమ్ లో పెట్టినందుకే నువ్వు ఇలా మేకై కూర్చున్నావే. నీకు శిక్ష విధించి జైలుకు పంపిస్తే ఇంకేమేం చేస్తావు? రాజకీయాల్లో పోతా, పార్టీ పెడతా, నువ్వు వచ్చి చేరతావా? మాస్టర్ ఏంది? తోల తీరిపోయింది. Let me sing a chitty story, pay attention, listen to me. If you want, take it or else what the tension, live it, baby. Life is very short, abba. మాస్టర్, ఎవర్రాడు? పిల్లల్ని ట్రక్ లోకి ఎక్కించేసాను మాస్టర్. రా, కూర్చో. నీకు బదులుగా నన్ను సరెండర్ అవ్వమంటావు మాస్టర్? నీకెంత చెప్పినా అర్థం కాదంట్రా. ఎవరు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవించాలి. పిచ్చనా? లేదు, నీకేదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. నీకు ఫ్యామిలీ ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. జైల్లో పిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నా, నువ్వెవరన్నా లవ్ చేసావుంటగా. బాగా డబ్బున్న అమ్మాయి, తనకి పెళ్లి ఫిక్స్ అయిందని. నన్ను వెళ్ళి తనతో మాట్లాడమంటావా? ఇదేదో బాగుంది. అదేంటంటే తమ్ముడు, అప్పుడు నా పేరు జేడి కాదు, జాక్ డానియల్స్. అందరూ నన్ను జాక్ జాక్ అని పిలిచేవారు. నేను బొమ్మలు బాగా గీసేవాడిని, పేకాడు బాగా ఆడేవాడిని. అలా బాగా ఆడి
నేను నా ఫ్రెండ్ 2 టికెట్లు గెలుచుకున్నాం. అందరూ రన్నింగ్ లో బస్ ఎక్కడం చూసుంటావు, ట్రైన్ ఎక్కడం చూసుంటావు, కానీ మేము రన్నింగ్ లో షిప్ ఎక్కామంటే ఆలోచించరా. ఆ? అక్కడే నేను తనని ఫస్ట్ టైం చూశానురా. తన పేరు రోజ్. తన పేరేంటన్నా? రోజ్ రోజ్ జాక్. చెప్పేదేనరా, తను లవ్ చేసిన తర్వాతే నాకు తెలిసిందే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని. ఆ తర్వాత ఏమైందంటే మేము షిప్ లో వెళ్తూ ఉన్నామా, వెళ్ళేదారిలో పెద్ద మంచి దెబ్బకి షిప్ గుద్దుకుందా? ఈ మ్యాటర్ నీకెలా తెలుసురా? నేను బయట వెయిట్ చేస్తాను మాస్టర్. స్టోరీ మొత్తం వినిపోరా. ఏం అక్కర్లేదు మాస్టర్, నేను బయట ఉంటాను. సంఘ విద్రోహులు పిల్లలను చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగించుకున్నట్లుగా రుజువైనందువల్ల ఆ అబ్జర్వేషన్ హోమ్ ని శాశ్వతంగా మూసివేయడంతో పాటు అందులోని 63 మంది పిల్లల్లో 18 ఏళ్ల వయసులోపు వారిని చెర్లపల్లి జైలుకి, మిగిలిన వారిని వేరే అబ్జర్వేషన్ హోమ్ కి మార్చడం జరిగింది.